ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన ప్లానింగ్తో వైజాగ్లో అయితే ఓడిచ్చేశారు. దాని తర్వాత నైట్ మ్యాచ్ జరిగింది సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్. ఇంకో టర్నింగ్ పిచ్లో ఆడారు సిఎస్కే, కానీ ఇంకోసారి ఓడిపోయారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఐపీఎల్లో? ఇవాళ సాయంత్రము ముంబై ఇండియన్స్ ఫర్ ది ఫస్ట్ టైం వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు అగైన్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్. మరి ఈ మ్యాచ్ అన్న గెలుస్తారా ముంబై ఇండియన్స్? అసలు ఏం జరగబోతుంది? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. నిన్న 2 మ్యాచ్ల గురించి మాట్లాడదాము, దాని తర్వాత జరగబోయేది ఇవాళ మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఇంకా కేకేఆర్ గురించి కూడా మాట్లాడదాం. కానీ దానికంటే ముందు మీ అందరికి ఒక జెంటిల్ రిమైండర్, ప్రతిరోజు మీ ముందు 8 o'clock కల్లా ప్రతి ఐపీఎల్ మ్యాచ్ రివ్యూ ప్రివ్యూ ఇవన్నీ రావాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, చలో అది వెళ్ళి నొక్కేసేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్లీ నిన్న మ్యాచ్ గురించి మాట్లాడదాం. 2 మ్యాచెస్. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ద ఆఫ్టర్నూన్ మ్యాచ్. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ వైజాగ్లో ఎట్లయితే ఆడారు కదా, దట్ వాస్ క్లినికల్ పర్ఫార్మెన్స్. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ వాళ్ళు చాలా మంచి ప్లానింగ్ చేశారు అగైన్స్ ఎస్ఆర్హెచ్. అదేంటి, స్లో పిచ్ తయారు చేశారు. బహుశా ఎవరు ఊహించి ఉంటారు, ఎందుకంటే వైజాగ్ ఇస్ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. 225 యావరేజ్ స్కోర్ ఇక్కడ ఇంతవరకు ఆడిన లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ ఐపీఎల్లో. కానీ కంప్లీట్లీ డిఫరెంట్, మొత్తం అంతా గ్రాస్ తీసి పడేశారు. ఎందుకు? ఢిల్లీ దగ్గర ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ ఉన్నారు. అక్షర్ పటేల్, అందరూ కుల్దీప్ యాదవ్, వీళ్ళకి మంచిగా టర్నింగ్ పిచెస్లో వేస్తాం తెలుసు. ఇంకోటి మెయిన్, ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్కి బాల్ బ్యాట్ మీదకి వస్తాం చాలా ఇష్టం. అప్పుడు వాళ్ళు స్ట్రోక్స్ ఆడతారు అండ్ వాళ్ళు చాలా, మనకు తెలుసు కదా, ఓవర్ అగ్రెసివ్ ఆడే టీం. ఎక్స్ట్రా పుష్ చేస్తారు బౌలర్స్ని కొడతానికి. సో అలాంటి టైంలో పిచ్ మంచిగా ఉండటం చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఏం చేశారు, ఢిల్లీ తెలివిగా తీసేశారు, మొత్తం గరుకు చేశారు మొత్తం. అది కూడా ఆఫ్టర్నూన్ గేమ్ అవటం వల్ల ఇంకా ఎఫెక్ట్ అయింది అది, అండ్ స్లో ఉంది డెఫినెట్లీ. ఓకే, ఎనీవేస్ టాస్ గెలిచాడు అక్కడ ప్యాట్ కమిన్స్. ఐ ఫెల్ట్ దట్ వాజ్ ద రైట్ డిసిషన్. ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి, ఎందుకంటే పెద్ద స్కోర్ కొట్టుంటే డిఫరెంట్ ఉండేది మ్యాచ్. ఎనీవేస్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, ఓపెనర్స్ వచ్చారు అభిషేక్ శర్మ ఇంకా ట్రావిస్ హెడ్. మనకు తెలిసి మంచి స్టార్ట్ చేస్తారని, కానీ ఆ క్రమంలో సిల్లీ మిస్టేక్ జరిగింది ఇక్కడ. మీరు చూస్తుంటే మ్యాచ్ అభిషేక్ శర్మ ఇంకా ట్రావిస్ హెడ్ మధ్యలో రన్అట్ అయితే జరిగింది కదా, దట్ వాజ్ వెరీ క్రూషియల్. ఎందుకంటే అభిషేక్ శర్మ టర్నింగ్ పిచ్లో కొట్టాడు బాగా, స్పిన్నర్స్ని చాలా మంచిగా కొడతాడు. మన హైయెస్ట్ 6 hitter స్పిన్నర్స్కి అభిషేక్ శర్మ. వి మిస్డ్ హిమ్ ఈ మ్యాచ్లో. అయితే వాళ్ళిద్దరు రన్అట్ చాలా సిల్లీ అని ఎందుకంటున్నా అంటే, అభిషేక్ శర్మ క్లియర్గా నో చెప్తున్నాడు. ఒక ప్లేయర్ సింగిల్ ఉన్నా లేపైనా అవతల పక్క నుంచి నో చెప్తున్నప్పుడు స్ట్రైకర్ హ్యాస్ టు రెస్పాండ్ నో. ఎప్పుడు రన్ని ఫోర్స్ చేయకూడదు. ఫోర్స్ చేస్తే ఏమవుతుందంటే రన్అట్ ఎన్నో సందర్భాలు చూసాం. ఇద్దరు ఎస్ ఉన్నప్పుడే పరిగెట్టాలి, ఎవరు నో అన్నా అయిపోవాలి సింగిల్, అప్పుడు రన్అట్స్ అవ్వవు. సో ఇక్కడ ఏమైనా పుష్ చేశాడు ట్రావిస్ హెడ్, కమాన్ అని చెప్పేసి ఇట్లా వెళ్ళిపోయాడు. అభిషేక్ శర్మ డబుల్ మైండ్లో ఉండి వెళ్ళాడు. వి కాంట్ బ్లేమ్ అభిషేక్ శర్మ. చాలా మంది అనొచ్చు అక్కడ సింగిల్ ఉంది, అభిషేక్ శర్మ స్టార్ట్ తీసుకొని వెళ్ళాల్సిందని. నో, ఐ మీన్ ద సైడ్ ఆఫ్ అభిషేక్ శర్మ అక్కడ ఆగాల్సింది. అండ్ ట్రావిస్ హెడ్ నో అనగానే వెళ్ళిపోతే రన్అట్ అయ్యే అవకాశం లేదు. వీళ్ళిద్దరు బౌండరీలు 6లు ఇట్లా ఈజీగా కొడతా ఉంటారు న్యూ బాల్తో. పవర్ ప్లే అట్లాంటి సింగిల్స్ తీసే అవసరం ఏంటి? దట్స్ ద హోల్ పాయింట్. ఎనీవేస్ అభిషేక్ శర్మ రన్అట్ అయ్యాడు. సడన్గా మెల్లిగా అక్కడ మొమెంటం షిఫ్ట్ అయింది. ఇషాన్ కిషన్ వచ్చాడు, ఒక ఎల్బిడబ్ల్యూ ఎపిల్ సర్వైవ్ అయ్యాడు. దాని తర్వాత మిచెల్ స్టార్క్ మనకి ఎంత డేంజరస్ బౌలర్ తెలుసు కదా, ఆల్రెడీ ఎస్ఆర్ఎస్తో ట్రావిస్ హెడ్ వికెట్ అందరూ తీస్తూనే ఉంటాడు. ఓపెనర్స్ లాస్ట్ ఇయర్ ఫైనల్లో కూడా చూసాం. అందుకని ఈసారి మిచెల్ స్టార్క్ని ఎక్స్ట్రా ఓవర్స్ వేయించారు. బ్రిలియంట్ క్యాప్టెన్సీ ఫ్రమ్ అక్షర్ పటేల్, మెచ్చుకోవాలి. ఏం చేశాడు, ఎక్స్ట్రా ఓవర్స్ వేయిస్తూనే ఉన్నాడు. ఇక్కడ పవర్ ప్లేలో 3rd ఓవర్ వేసాడు. ఫస్ట్ ట్రావిస్ హెడ్ మంచిగా ఆడుతూ ఏమైంది, ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు మిచెల్ స్టార్క్కి. వన్స్ అగైన్ ఎన్నోసార్లు అవుట్ అయ్యాడు ఇంతకుముందు, మరొకసారి అవుట్ అయిపోయాడు ట్రావిస్ హెడ్. సరే, ఇట్లా అంటానికి వెళ్ళి క్వాడ్ బెండ్ అయిపోయాడు. దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. ఆల్ నితీష్ ఆడాడు. మనం యాక్చువల్లీ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ లోకల్ లాడ్. నితీష్ మంచి రన్స్ కొడతామని చాలా కాన్ఫిడెన్స్ ఉండింది నాకు. కానీ నితీష్ ఏం చేశాడంటే, నితీష్ ఈజ్ ఎ టచ్ ప్లేయర్. తను మరీ ఏంటంటే ఫోర్స్ చేయడు. కానీ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ నేను చూసిన చాలా గట్టిగా కొడతానికి వెళ్తున్నాడు, ప్రీ ప్లాన్ చేస్తున్నాడు ముందే. అంటే బాల్ పడకుండా ఇక్కడ కొట్టేస్తా అని చెప్పేసి. మరీ అంత ఓవర్ అగ్రెసివ్ ఆడే అవసరం లేదు నితీష్. ఐ ఫీల్ కొంచెం ఏంటంటే ఇన్స్టింక్టివ్ ద షాట్స్ కొడితే తను మంచిగా కొడతాడు. ఇది ముందే ప్రీ ప్లాన్ చేశాడు, ఈ బాల్ గుడ్ లెంత్ వేస్తాడని వెనకాలకి వెళ్ళి రెడీ ఉన్నాడు. మిచెల్ స్టార్క్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, కట్టర్ వేసాడు స్లోవర్ 1, పడంగానే అవుట్ అయిపోయాడు నితీష్. అండ్ చూడండి, దానికంటే ముందు ఇషాన్ కిషన్ వికెట్ కూడా తీసాడు మిచెల్ స్టార్క్. సో 3 వికెట్లు తీసుకున్నాడు మిచెల్ స్టార్క్ తను వేసిన స్టార్టింగ్ 3 ఓవర్లు. ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్. ఆబ్వియస్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది. లాస్ట్లో వచ్చి మళ్ళీ 2 వికెట్స్ తీసుకుని 5 వికెట్లు సంపాదించాడు. కానీ ఫస్ట్ మనం మాట్లాడాల్సింది, ఇక్కడ ఒక సూపర్ స్టార్ బ్యాటింగ్ వచ్చాడు. మీకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, అనికేత్ వర్మ. యంగ్ ప్లేయర్, 3వ మ్యాచ్ ఆడుతున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్కి. చాలా మంచి స్టోరీ ఉంది, దాని గురించి కూడా చెప్తా. అయితే అనికేత్ వర్మ గురించి టచ్ చేద్దాం, తన పాస్ట్ ఏంటో.
మధ్యప్రదేశ్కి ఆడతాడు. అసలు ఒకటే ఆడాడు తెలుసా ఇంతవరకు T20 మ్యాచ్ ఇంతవరకు తను సయ్యద్ ముస్తక్ అలీ. అది కూడా హైదరాబాద్ ఆడి 0 కొట్టాడు, రన్స్ లేవు. కానీ యూపీ లీగ్‌లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఉంది. సిక్స్‌లు కొడతారు. మళ్ళీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రన్ గెటర్, హైయెస్ట్ సిక్స్ హిట్టర్. అందుకనే రా టాలెంట్‌ని తీసుకొచ్చారు ఎస్ఆర్‌హెచ్. పిక్ చేసి ఆడిపిచ్చారు. చూడండి ఎట్లా బ్యాటింగ్ చేశాడు. అబ్బబ్బబ్బా! 6 సిక్స్‌లు, 180 స్ట్రైక్ రేటు. అసలు మౌత్ వాటరింగ్ సిక్స్‌లు చూసాం. నాకైతే అద్భుతంగా నచ్చేసింది. ఒక షాట్ కొట్టాడు అక్షర్ పటేల్‌కి. రీచ్‌లో కూడా లేదు. స్టెప్ అవుట్ ఆన్ ది ఇట్లా అన్నాడు అంతే. వెళ్ళిపోయింది. మజా వచ్చేసింది. మ్యాచ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్ అది. ఇన్ని సిక్స్‌లు చూసాం గానీ, ఇట్లా విత్ ఈజ్ కొడుతున్నాడు. ఏమన్నా ప్లేయర్ దొరికాడు సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ ఫ్యాన్ డెఫినెట్లీ చాలా హ్యాపీ ఉంటారు కదా! ఇంకొక ఎక్స్‌ట్రా బ్యాటర్ యాడ్ అయిపోయాడు అనికేత్ వర్మ. ఎట్లా అంటే 6 హిట్టర్ తను. చాలా నచ్చింది. యాక్చువల్లీ తను ఇందాక చెప్పినట్టు మధ్యప్రదేశ్‌కి ఆడతాడు. అండ్ దానికంటే ముందు హీ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ హంబుల్ ఫ్యామిలీ. ఎట్లా అంటే రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫార్మ్ మీద పడుకున్న రోజులు గూడా ఉన్నాయి. అండ్ ఇన్‌ఫాక్ట్ వెరీ సాడ్ దట్ హిస్ మదర్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 3. అండ్ అక్కడ నుంచి తను హీ వాంటెడ్ టు ప్లే ఫర్ కంట్రీ. అండ్ రైల్వేలో జాబ్ ఆఫర్ దొరికిందంట తనకి. హీ రిజెక్టెడ్ బికాజ్ నాకు ఇప్పుడే జాబ్ చేస్తున్న క్రికెట్ మీద ఫోకస్ చేయనని చెప్పేసి ఓన్లీ ప్రాక్టీస్, సిక్స్‌లు కొడతాం మీద ఫోకస్ పెట్టాడు. అండ్ వాళ్ళ అంకుల్ యాక్చువల్లీ తిన్ని క్రికెట్ ఆడిపిచ్చింది. అండ్ వాళ్ళ అంకుల్ అయితే తన గోల్డ్ చైన్ ఒకటే ఉండిందంట. అది అమ్మి బ్యాట్ కొనిచ్చాడంట. సో వెరీ హంబుల్ ఫ్యామిలీ నుంచి వస్తాడు. అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ క్రికెటర్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్. సెల్యూట్ టు సన్ రైజర్స్ హైదరాబాద్. ఇలాంటి టాలెంట్‌ని పట్టుకొని వచ్చారు. అండ్ పట్టుకొస్తామే కాదు, కమిన్స్‌కి, డానియల్ వెటర్ క్రెడిట్ ఇవ్వాలి. డైరెక్ట్ మ్యాచ్ ఆడిపిచ్చేశారు. చాలా మంది ఫ్రాంచైజీ భయపడతారు. అరే రంజీ ట్రోఫీ ఇదే సయ్యద్ ముస్తాక్ అలీ ఒకటే మ్యాచ్ ఆడాడు అట్లా ఆడిపిస్తామని. ప్రాక్టీస్ మ్యాచ్‌లో చూసారు తన టాలెంట్. మనం ఆల్రెడీ మాట్లాడాం డిస్కస్. అసలు ఐపీఎల్ జరిగే ముందే మీకు చెప్పాను నేను. అనికేత్ వర్మ ఒక సూపర్ స్టార్ ప్లేయర్ ఉండబోతున్నాడు, ఆడబోతున్నాడు, సిక్స్‌లు కొట్టాడు ప్రాక్టీస్ మ్యాచ్‌లో అని చెప్పేసి చూడండి. రా టాలెంట్, కాన్ఫిడెన్స్ చూపించారు, బ్యాక్ చేశారు, ఫ్రీడమ్ ఇచ్చారు కొట్టమని. దుమ్ము లేపేశాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఎవ్వరన్నా 6 సిక్స్‌లు కొడతాం. అది కూడా ఈ స్లో పిచ్‌లో వేరే బ్యాటర్స్ అందరూ అవుట్ అయిపోతున్నప్పుడు స్పెషల్ టాలెంట్. ముందు ముందు ఇంకా చాలా విధ్వంసం చేయబోతున్నాడు. ఇంకా జస్ట్ ఇమాజిన్ చిన్న గ్రౌండ్స్‌లో ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్స్ హైదరాబాద్ లాంటిది దుమ్ము లేకపోతుండే. ఎనీవేస్ దట్ వాస్ అనికేత్ వర్మ ఫర్ యూ. 74 రన్స్ కొట్టాడు 180 స్ట్రైక్ రేట్‌తో, 6 సిక్స్‌లు. తెలిసి మన క్లాసెన్ కూడా వచ్చి పార్ట్నర్‌షిప్ చేశాడు. తను కూడా ఈ స్కోర్ 32 రన్స్. తను కూడా 160 స్ట్రైక్ రేట్‌తో 2 సిక్స్‌లు కొట్టాడు. కానీ రాంగ్ టైమ్‌లో క్లాసెన్ అవుట్ అయ్యాడు. ఒక యంగ్‌స్టర్ కొడుతున్నప్పుడు ఆల్ హీ హ్యాడ్ టు డూ స్ట్రైక్ రొటేట్ చేసినా తను అనికేత్ కొడుతున్నాడు. కానీ తను అవుట్ అయిపోయేసరికి మళ్ళా ప్రెషర్ వచ్చింది. ఎలా అంటే వికెట్స్ పడిపోయి లాస్ట్‌లో ఆడమ్ జాంపాని పిలవకుండా తన ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకోకుండా వియాన్ ముల్డర్‌ని ఫోర్స్‌ఫుల్లీ బ్యాటింగ్ ఆల్రౌండర్ కింద యూజ్ చేయాలని తీసుకోవాల్సి వచ్చింది. తను కూడా 11 రన్స్ కొట్టాడు కానీ ఎక్కువ బాల్స్ తీసుకున్నాడు. 8 11 ఎంత కొట్టాడు మొత్తానికి. 11 బాల్స్‌లో 8 రన్స్ ఐ థింక్. ఇన్‌ఫాక్ట్ తను ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయలే. అండ్ దట్స్ అబౌట్ ఇట్. 160 ఆడ్ రన్స్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఎ టోటల్. అట్లీస్ట్ నేను చెప్తున్నా కదా ఈ పిచ్ మీద 190 ప్లస్ ఉండాల్సింది. ఈవెన్ ద స్లో అయినా చిన్న గ్రౌండ్ వైజాగ్ 6 చూడండి ఎన్ని మిస్ టైం 6లు వెళ్ళిపోయినాయి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. అందుకని 190 వాస్ పర్ఫెక్ట్. అనికేత్ వర్మ రాంగ్ టైంలో అవుట్ అయ్యాడు. మనకు తెలుసు కదా అభినవ్ మనోహర్ కూడా కాంట్రిబ్యూషన్ సరిగ్గా రావట్లేదు. నితీష్ కుమార్ రెడ్డి రావాలి. ఎందుకంటే టాప్ ఆర్డర్ త్వరగా పడిపోతున్నాయి వికెట్స్. అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అవుతున్నాడు. ధన్మన్, దాని తర్వాత ఇషాన్ కిషన్ అవుట్ అవుతున్నాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యేసరికి కింద లోవర్ ఆర్డర్ మీద ఇంకా కొడుతున్నారు మనోళ్ళు. ఏంటంటే 15 ఓవర్స్‌లో 150 ఉండింది. కానీ 7 వికెట్స్ పడిపోయినాయి అప్పటికి. వికెట్స్ పడిపోవడం వల్ల ప్రాబ్లమ్. సో అదొకటి రెక్టిఫై చెయ్యాలి. నాట్ టు థింక్ టూ మచ్. అండ్ ఎనీవేస్ అది బ్యాటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చారు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్‌కి. ఫ్యాబ్ డు ప్లెసిస్ థరోలీ లాస్ట్ మ్యాచ్ రన్స్ కొట్టమని ఈ మ్యాచ్ క్లినికల్ పర్ఫార్మెన్స్ తన దగ్గర అంటే ఎక్స్పీరియన్స్ చూపించాడు ఈజీగా. అండ్ ఎస్ఆర్హెచ్ దగ్గర ఒక బౌలర్‌ని ఆడిపించాడు. జీషాన్ అన్సారీ చూడండి సూపర్ బౌలర్. అహెడ్ ఆఫ్ రాహుల్ చార్ ఆడిపించాడు కెప్టెన్ ప్యాట్ కమిన్స్. ఇది కూడా గ్యాంబులే. ఎందుకంటే తిను కూడా ఒకటే మ్యాచ్ ఆడాడు సయ్యద్ ముస్తాక్ అలీ. అండ్ దాంట్లో ఒక వికెట్ కూడా తీసుకోలే మొత్తం ఒక మ్యాచ్‌లో. 30 ఓడ్ రన్స్ ఇచ్చాడు. అండ్ దానికంటే ముందు లోకల్ లీగ్‌లో ఆడాడు అనమాట. హీ ప్లేడ్ యూపీ లీగ్‌లో. అక్కడ బాగా వికెట్స్ తీసుకున్నాడు. హీ వాస్ ద హైయెస్ట్ వికెట్ టేకర్. అయితే ప్రాక్టీస్ గేమ్‌లో కూడా చూసారు తన టాలెంట్ మంచిగా వేస్తున్నాడని. డైరెక్ట్ రాహుల్ చార్ కంటే ముందు ఆడిపించేశారు. బిగ్ డిసిషన్ బట్ ఇట్ పేడ్ ఆఫ్. చూడండి దిస్ ఇస్ వాట్ ఐ లైక్ అబౌట్ సన్ రైజర్స్ హైదరాబాద్. ప్యాట్ కమిన్స్ ఇంకా డానియల్ వెటర్ ఇద్దరు కలిసి బ్రేవ్ డిసిషన్స్ తీసుకుంటారు. మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా కొంచెం పక్కన పెట్టారు. కానీ యంగ్స్టర్ 3 వికెట్లు తీసుకున్నాడు. పడిని 3 వికెట్లే ఢిల్లీ. కానీ అందరి వికెట్స్ తీసి తినే అది కూడా మంచి డిసీవ్ చేసి తీస్తున్నాడు. గూగ్లీ మంచిగా ఉంది, లెగ్ స్పిన్ మంచిగా ఉంది, కంట్రోల్ మంచిగా ఉంది. వన్ మోర్ వెరీ గుడ్ ఫైన్. టర్నింగ్ పిచెస్‌లో మీరు చూడండి ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు. వెరీ గుడ్ యంగ్స్టర్. తిని కూడా ఇద్దరు యంగ్స్టర్లు దొరికారు ఈ మ్యాచ్‌లో చూడండి.
అనికేత్ వర్మ అయితే ఇంత ముందు కూడా మ్యాచ్లో 5 సిక్స్లు కొట్టాడు అనుకోండి. ఇప్పుడు 6 సిక్స్లు ప్లస్ జీషాన్ డెబ్యూ మ్యాచ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిగర్స్ అది సన్ రైజర్స్ హైదరాబాద్. ఒక బౌలర్ 3 వికెట్లు తీసుకున్నాం, అది కూడా చిన్న గ్రౌండ్ ఢిల్లీలో. కుడోస్ టు దిస్ బోత్ యంగ్స్టర్స్. కానీ కమింగ్ బ్యాక్ టు ఢిల్లీ, సెల్యూట్. చాలా మంచిగా ఆడాడు. ఫ్రేజర్ కూడా కొంచెం లక్ నడిచింది, క్యాచెస్ అటు ఇటు పోయినాయి, వదిలేరు. కానీ తను కూడా మంచి కాంట్రిబ్యూట్ చేశాడు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచిగా వచ్చింది, 80 odd రన్స్. దెన్ అభిషేక్ పొరేల్ వచ్చి మంచిగా ఆడాడు. తను కూడా క్లినికల్ పర్ఫార్మ్. మొత్తం 3 డౌన్ అంటే 7 వికెట్స్తో అయితే ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచిపోయారు. వెరీ గుడ్ ప్లానింగ్, స్లో వికెట్లు ఆడి స్పిన్నర్స్ డామినేట్ చేసి మిచెల్ స్టార్క్ 5 వికెట్లు తీసుకొని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సంపాదించి చాలా మంచి ప్లానింగ్ చేసి మొత్తంగా ఎస్ఆర్హెచ్ని అయితే వైజాగ్లో ఓడించారు. కుడోస్ టు దెమ్. నేను చాలా క్లోజ్ మ్యాచ్ అవుతుంది అనుకున్నా, కానీ 16 ఓవర్స్లోనే కంప్లీట్ చేస్తారు ఢిల్లీ క్యాపిటల్స్. వెల్ ప్లేడ్ ఢిల్లీ క్యాపిటల్స్, థరోలీ డిజర్వ్డ్ ఈ పాయింట్స్ అయితే వచ్చినాయో. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ మ్యాచ్. ఇప్పుడు నిన్న రాత్రి మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఈ మ్యాచ్ చాలా క్లోజ్ అయింది. సిఎస్కే ఇంకా ఆర్ఆర్ మధ్యలో ఈ మ్యాచ్ ఎక్కడ జరిగింది? గువాహటీలో. టర్నింగ్ పిచ్ అని మాట్లాడుకుందాం. టాస్ గెలిచి రైట్ డిసిజన్, రుతురాజ్ గైక్వాడ్ సెకండ్ బ్యాటింగ్ అన్నాడు. ఎందుకంటే ఇక డ్యూ ఫ్యాక్టర్ వస్తుంది, రైట్ డిసిజన్ కూడా. కానీ దీని తర్వాత సిఎస్కే యాక్చువల్లీ వాళ్ళ దగ్గర మంచి స్పిన్నర్స్, ఈ పిచ్ సూట్ అవుతుంది. కానీ T20 ఫార్మాట్లో మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం, ఒక్క ప్లేయర్ క్యాన్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ ద మ్యాచ్. అదే చేశాడు మొత్తం బ్యాటింగ్ లైనప్లో నితీష్ రాణా. 81 కొట్టాడు, 225 స్ట్రైక్ రేటు, 5 సిక్స్లు అండ్ 10 4లు, అన్ని బౌండరీ సిక్స్లే. అసలు ఇట్లయితే ఆడాడు కదా, విధ్వంసం. క్లాస్ ఏంటో చూపించాడు. ఒక్కొక్క షాట్ క్లాస్లు, ఆ సిక్స్లు, ఆ డ్రైవ్లు, ఆ పంచ్లు, ఆ లాఫ్ట్లు, ఎంత చెప్పినా తక్కువనే. అవుట్ స్టాండింగ్ టాలెంట్. అప్పుడప్పుడు ఇట్లాంటి నాక్స్ ఆడుతూ ఉంటాడు అనమాట నితీష్ రాణా. అది క్వాలిటీ బౌలింగ్ అటాక్స్తో, అందుకని ఈస్ రేటెడ్ రియలీ హై. అండ్ రియాన్ పరాగ్ క్యాప్టెన్ నుంచి కూడా 30 odd రన్స్. మంచి పార్ట్నర్షిప్ చేశారు. తను కూడా మంచి స్ట్రైక్ రేట్తో ఆడాడు. కానీ దాని తర్వాత ఎక్కువ బ్యాటర్స్ ఎక్కువ రన్స్ కొట్టలే. సిఎస్కే మళ్ళా పతిరానా మంచిగా వేసాడు, అందరు బౌలర్స్ మంచిగా వేశారు. కానీ స్పెషల్ మెన్షన్ అంటే అందరు బౌలర్స్ వికెట్ తీసుకున్నారు. నూర్ అహ్మద్ 2 తీసుకున్నాడు, పతిరానా మీద మొత్తం ఎవ్రీ 2-2, 1-1 వికెట్ తీసుకొని మొత్తానికి 182కి రెస్ట్రిక్ట్ చేశారు. విచ్ ఐ ఫెల్ట్ ఈ పిచ్ మీద డెఫినెట్లీ అబౌవ్ పార్. 170 అనుకున్నాం మనం. ఒక 12 రన్లు ఎక్స్ట్రా కొట్టారు ఈ పిచ్ మీద, థ్యాంక్స్ టు నితీష్ రాణా. నాక్ మిడిల్ ఓవర్స్లో అంత ఫాస్ట్ కొట్టేసరికి లాస్ట్లో కొంచెం కంటైన్ చేసిన సిఎస్కే మన ఎట్టి దాటకొని చేయలేపారు వీళ్ళని. సో అది థ్యాంక్స్ టు నితీష్ రాణా, నాకు బ్రిలియంట్ నాక్ ఆడేసాడు. ఓకే, ఎనీవేస్ మిడ్ బ్రేక్లో సిఎస్కే వచ్చిన తర్వాత ఇనీషియలీ తిని అవుట్ అయిపోయాడు రచిన్ రవీంద్ర త్వరగా. మెయిన్ బ్యాటర్ 2 మ్యాచ్లు తనే రన్స్ కొడుతున్నాడు. కానీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ అన్నాం. బ్రిలియంట్ నాక్ అయ్యాడు, 50+ రన్స్. ఒక ఎండ్ ఉండి అవతల పక్క వికెట్స్ పడిపోతున్నా, అటు ఇటు అవుతున్నా, హీ మెయింటైన్ దట్. సిఎస్కే ప్రాబ్లం ఏంటంటే దాని తర్వాత బ్యాటర్స్ అవుట్ అయిపోతున్నారు రాగానే. విజయ్ శంకర్కి ఆపర్చునిటీ దొరికింది ఈ మ్యాచ్, చూడండి తన అవుట్ అయిపోయాడు గూగ్లీకి. అయితే హసరంగాకి మంచి ఇది ఇవ్వాలి క్రెడిట్. 6 ఇచ్చినా నెక్స్ట్ బాల్ వికెట్ తీస్తాడు, మళ్ళీ 6 ఇస్తాడు, మళ్ళీ నెక్స్ట్ బాల్ వికెట్ తీస్తాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శివం డూమెన్ అవుట్ చేశాడు, విజయ్ శంకర్ని అవుట్ చేశాడు, ఎందుకు రుతురాజ్ గాయక్వాడ్ని కూడా తనే అవుట్ చేశాడు. అందరినీ 4 వికెట్లు తీసుకున్నాడు. బ్రిలియంట్ బౌలింగ్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తానికి వికెట్స్ పడిపోతున్నా లాస్ట్లో సిఎస్కే గేమ్లో ఉన్నారు. ఎందుకంటే కొంచెం డ్యూ వచ్చేసిన గ్రౌండ్లో బాల్ స్కిడ్ అయి వస్తుంది. సిఎస్కే డీప్గా బ్యాటింగ్ ఉంది అండ్ జిమ్మీ ఓవర్టన్ దాకా బ్యాటింగ్ ఉంది. ధోని ఉన్నాడు, జడేజా, అందరు ఉన్నారు. మొత్తానికి ధోని రావాల్సి వచ్చింది బ్యాటింగ్ లాస్ట్లో. వికెట్స్ పడిపోయినాయి. అప్పుడు స్టార్ట్ అయింది. ధోని కొంచెం డీప్గా తీసుకెళ్ళి మ్యాచ్ గెలిపిద్దాం అనుకున్నాడు. రాంగ్ టైంలో రుతురాజ్ గాయక్వాడ్ అవుట్ సైడ్ ఆఫ్ టైమ్ హసరంగా 6 కొట్టాడు. అప్పుడే నెక్స్ట్ బాల్ కొడతానికి వెళ్ళి అవుట్ అయిపోయాడు. హసరంగా బ్రిలియంట్ బౌలింగ్, స్పెల్ ఓవర్. ఇప్పుడు ఇట్స్ ఆల్ లెఫ్ట్ ఫాస్ట్ బౌలర్స్ ఎంఎస్ ధోని, జడేజా. వీళ్ళ కాంబినేషన్ ఎన్నిసార్లు మ్యాచ్లు గెలిపిలే. హై ఎక్స్పెక్టేషన్స్. లాస్ట్ 2 ఓవర్స్లో 39 రన్స్ ఉండి కొట్టేస్తారు వీళ్ళిద్దరు ఉంటే అన్న ఎక్స్పెక్టేషన్స్ ఉండినాయి. సెకండ్ అండ్ లాస్ట్ ఓవర్ మంచిగా ఆడాడు ధోని. మొత్తానికి లాస్ట్లో ధోని ఒక 6 కొట్టాడు. అయితే ఇక్కడ మ్యాచ్ ఎక్కడి దాకా వచ్చిందంటే లాస్ట్ ఓవర్లో 19 రన్స్ కావాలి. ధోని స్ట్రైక్లో ఉన్నాడు. ఇక్కడ చూడండి మన సందీప్ శర్మ బౌలింగ్. ఇంత ముందు కూడా మీకు గుర్తుంటే సందీప్ శర్మ లాస్ట్ టైం వేసినప్పుడు చెన్నైలో డిఫెండ్ చేసుకున్నాడు. ధోనికి ఇయ్యలే, 21 రన్స్ ఉండినాయి అప్పుడు. ఇప్పుడు 19 రన్స్ అంటే 20 రన్స్ ఉన్నాయి. ఫస్ట్ బాల్ వైడ్ వేసాడు కూడా 19 రన్స్ అయిపోయినాయి. ప్రెషర్ ఉంటుంది. ఈ టైంలో అందరు అనుకుంటారు ఎంఎస్ ధోని పవర్ కొట్టేస్తాడని. కానీ నోటీస్ చేయండి, ఇక్కడ వస్తుంది మెయిన్ మ్యాచ్ ప్రాక్టీస్. ఎంఎస్ ధోని త్రూఅవుట్ ద సీజన్ రంజీ ట్రోఫీ కానీ డొమెస్టిక్ క్రికెట్ కానీ ఆడట్లేదు. మీరు ఎంత నెట్స్లో గంటలు ప్రాక్టీస్ చేసినా సడన్గా ఇక్కడికి వచ్చి మ్యాచ్లో కొట్టాలంటే ఆ రిధము, ఆ ఇన్స్టింక్ట్ మీద సరిగ్గా రాదు. అదే అనిపించింది నాకు. అవతల పక్క ఇన్స్టింక్ట్ చాలా మంచిగా ఉండింది సందీప్ శర్మ. అదేంటి త్రూఅవుట్ ద సీజన్ రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు, డొమెస్టిక్, T20 అన్నీ ఆడేసరికి ఆ మ్యాచ్ ప్రాక్టీస్, రిధమ్, కాన్ఫిడెన్స్, అండర్ ప్రెషర్ ఎంఎస్ ధోనికి
ఆ యార్కర్ వేస్తాం ఈజీ కాదు. లో ఫుల్ టాస్ వేసాడు, బాటమ్ వెళ్ళింది అండ్ హెట్మేర్ బ్రిలియంట్ క్యాచ్ తీసుకున్నాడు. అండ్ దాని తర్వాత ఓవర్ టర్న్ వచ్చి ట్రై చేశాడు 6 కొట్టి, కానీ ఇట్ వాస్ టూ లేట్. బట్ బ్రిలియంట్ బౌలింగ్ ఇక్కడ. ఆర్ఆర్ పుల్ బ్యాక్ చేసి మ్యాచ్ని మంచిగా కంఫర్టబుల్గా లాస్ట్లో గెలిచారు. ఇక్కడ 6 రన్స్తో సంపాదించారు విక్టరీ. కుడోస్ టు దెమ్ ఆల్సో, ఎందుకంటే అండర్ ప్రెషర్ ధోనీని అట్లా ఆపి మ్యాచ్ గెలుస్తాం ఈజీ కాదు. సందీప్ శర్మకి మంచి క్రెడిట్ ఇవ్వాలి, హస్రంగాకి క్రెడిట్ ఇవ్వాలి. అండ్ నితీష్ రాణా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, అద్భుతంగా ఆడాడు. బ్రిలియంట్ మ్యాచ్ ఉండింది ఆర్ఆర్కి. Stats and facts brought to you by Spoda.ai. Now let's dive into ఇవాళ రాత్రి మ్యాచ్, ముంబై ఇండియన్స్ వర్సెస్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్. అయితే ఫస్ట్ ఈ మ్యాచ్ ఎక్కడ అవుతుంది? ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ వాంకడే స్టేడియంలో. మంచి బ్యాటింగ్ వికెట్, మీకు తెలుసు ఆల్రెడీ రెడ్ సాయిల్ పిచ్, మంచి బౌన్స్ ఉంటుంది, బ్యాటర్స్ ఎంజాయ్ చేస్తారు. కొంచెం అప్పుడప్పుడు లైట్గా టర్న్ ఉంటుంది కదా, చిన్న గ్రౌండ్ కాబట్టి ఎక్కువ సిక్స్లు చూస్తాం. ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసి 190 లాస్ట్ 2024 ఐపీఎల్లో. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్స్ 40% గెలుస్తే, సెకండ్ బ్యాటింగ్ చేసే టీమ్స్ 60% మ్యాచెస్ గెలుస్తారు. డ్యూ ఫ్యాక్టర్ కూడా స్లైట్లీ వస్తుంది ఇక్కడ ముంబైలో చూసాం మనం. అండ్ సెకండ్ బ్యాటింగ్ టీమ్స్ ఎక్కువ గెలుస్తారు, దీంట్లో డౌటే లేదు. క్యాప్టెన్ టాస్ గెలిస్తే ముంబై ఇండియన్స్ గ్రౌండ్లో వాంకడేలో చేస్ చేస్తారు. ఓకే, నౌ లెట్స్ కమ్ ఆన్ టు ఫస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ ముంబై ఇండియన్స్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్. లాస్ట్ మ్యాచ్ ఏదైతే ఆడారో వీళ్ళు ఓడిపోయారో రాజస్థాన్ రాయల్స్తో, ఇన్ఫాక్ట్ గుజరాత్ టైటన్స్తో, ఇన్ఫాక్ట్ వాళ్ళు హోమ్ గ్రౌండ్లో ఓడిపోయారు. ఆ ప్లేయింగ్ 11 ఆల్రెడీ మీరు చూస్తున్నారు, ప్రాబబుల్ ప్లేయింగ్ 11. దీంట్లోంచి ఏమైనా చేంజెస్ చేస్తారా అంటే, ఫస్ట్ రాయల్ రికెల్టన్ ప్లేస్లో కావాలంటే వీళ్ళు విల్ జాక్సన్ తీసుకురావచ్చు. అప్పుడు రాబిన్ మిన్స్ కింద వికెట్ కీపింగ్ చేస్తాడు, కావాలంటే చేయొచ్చు. 2 మ్యాచ్లు తను కొట్టలే, తను ఇంటర్నేషనల్ క్రికెట్లో మంచి ఫామ్లో ఉన్న, ఐపీఎల్లో రాగానే అంత మంచి రన్స్ కొట్టట్లేదు. అది టీంకి ఎఫెక్ట్ అవుతుంది ఓపెనింగ్లో, ఎందుకంటే ఆల్రెడీ రోహిత్ శర్మ రన్స్ కొట్టట్లే. విల్ జాక్స్ కూడా కొట్టకపోతే ప్రెషర్ పడుతుంది. విల్ జాక్స్ ఎట్లాంటి ప్లేయర్ అంటే అగ్రెసివ్ ఆడతాడు, ముంబై లాంటి పిచ్ సాలిడ్ సూట్ అవుతుంది. మరి ఇంత త్వరగా చేంజ్ చేస్తారా 2 మ్యాచ్ల తర్వాతే? ఐ హ్యావ్ మై డౌట్స్. మేబీ ఇంకో మ్యాచ్ ఇస్తారు రాయల్ రికెల్టన్కి ఆపర్చునిటీ. ఇంకొక ఆపర్చునిటీ అంటే రాబిన్ మిన్స్ ప్లేస్లో ఇంకెవరన్నా ప్లేయర్ని ఆడిపిస్తారా, అది కూడా డౌటే. తను రన్స్ కొట్టపోయినా కాన్ఫిడెన్స్లో ఉన్న, ముంబై లాంటి పిచ్ తనకు సూట్ అవుతుంది. సో ఇంకొక మ్యాచ్ బ్యాంక్ చేస్తారనిపిస్తుంది రాబిన్ మిన్స్ని డౌన్లో, లోవర్ ఆర్డర్ బ్యాటర్ కింద. అండ్ ఆల్సో ముజీబ్ ప్లేస్లో ఇక్కడ కార్బిన్ బాష్ అనే ప్లేయర్ని ఆడిపిస్తారు. ఎందుకంటే ఈ పిచ్ మీద ఒక స్పిన్నర్ చాలు, శాంట్నర్, ఇద్దరు స్పిన్నర్స్ అవసరం లే కావాలంటే. కార్బిన్ బాష్ అంటే డెత్ ఓవర్ స్పెషలిస్ట్. బూమ్రా యాబ్సెన్స్లో తను వచ్చి డెత్ ఓవర్స్లో యార్కర్స్ చేయాలి. లాస్ట్ మ్యాచ్ కూడా చూసాం, రన్స్ ఎక్కువ లీక్ చేసేస్తున్నారు. సత్యనారాయణ రాజుని ఎక్కువ ఓవర్స్ వేయాల్సి వస్తుంది మిడిల్ ఓవర్స్లో, డెత్ ఓవర్స్లో అక్కడేమో రన్స్ పోతాయి, చిన్న గ్రౌండ్, ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ చేంజ్ ఏమైనా చేస్తారా చూడాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డోంట్ సీ ఎనీ చేంజెస్ ముంబై ఇండియన్స్లో. సో దిస్ విల్ బి దేర్ కంపోజిషన్. ఇప్పుడు మనం కేకేఆర్ విషయానికి వచ్చేద్దాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్న కేకేఆర్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్. లాస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ బేసికలీ చూస్తుంది, ఏమి చేంజెస్ ఉండవు, వీళ్ళకి చేసే అవసరమే లేదు. ఎందుకు చేయాలి చెప్పండి? ఎందుకంటే వీళ్ళు ఇద్దరు స్పిన్నర్సే, వీళ్ళు స్ట్రెంత్. ఎలాంటి పిచ్ పైన ఇద్దరు ఆడాల్సిందే. వరుణ్ చక్రవర్తి ఇంకా సునీల్ నారాయణ్, వాళ్ళే వికెట్స్ తీస్తారు మిడిల్ ఓవర్స్లో కూడా. తనైతే బ్యాటింగ్ కూడా చేస్తాడు సునీల్ నారాయణ్. అండ్ అది సంగతి. సో ఎక్కువ కంపోజిషన్ వీళ్ళ దగ్గర నుంచి చేంజెస్ ఉండవు. విల్ బి లాట్ కాన్ఫిడెంట్ టీమ్. అండ్ అజింక్య రహానే క్యాప్టెన్ ముంబై ఇండియన్స్. తెలుసు తనకి గ్రౌండ్, ఇంతకుముందు ఆడేవాడు ఈ గ్రౌండ్, లోకల్ ల్యాడ్ ముంబై కాబట్టి తనకి మొత్తం ఇంచి తెలుసు, గేమ్ ప్లాన్స్ ఎట్లా తెలుసు, ముంబై ఇండియన్స్కి ప్లేయర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ కూడా తెలుసు. అందుకని ఈ మ్యాచ్ చాలా క్లోజ్ అయిపోతుంది, దాంట్లో డౌటే లేదు. అయితే ఫస్ట్ మనం ప్లేయర్స్ టు వాచ్అవుట్ ఫర్ మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ వైపు వస్తే నాకెందుకో తిలక్ వర్మ రన్స్ కొడతాడు అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ హిమ్. లాస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ మంచిగా ఆడుతూ అవుట్ అయ్యాడు. హీఈస్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ ముంబై ఇండియన్స్, తిలక్ వర్మ. అండ్ నెక్స్ట్ ఇంకోవైపు కేకేఆర్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు, బ్రిలియంట్ బ్యాటర్స్ ఉన్నారు. కానీ ఐఎమ్ గోయింగ్ విత్ అజింక్య రహానే, లోకల్ ల్యాడ్ ముంబై. హీ విల్ స్కోర్ రన్స్ అనిపిస్తుంది. నెంబర్ 3 వస్తాడు. ఈ పిచ్ బాగా అలవాటు, టచ్ ప్లేయర్, సూట్ అవుతుంది తన స్టైల్కి. సో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఫ్రమ్ కేకేఆర్, ఇట్ విల్ బి అజింక్య రహానే, కెప్టెన్. ఓకే, ఇప్పుడు బ్యాటిల్స్ గురించి మాట్లాడదాం. మ్యాచ్ ఎక్కడ డిసైడ్ అవ్వచ్చు, బేసికలీ ఇంపార్టెంట్ మూమెంట్స్ ఎక్కడ ఉండొచ్చు, క్రంచ్ అంటే ఫస్ట్ కేకేఆర్ స్పిన్నర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ బ్యాటర్స్. మీరు చూసుకోండి కేకేఆర్స్ ఎట్లా అంటే వాళ్ళ దగ్గర ఇద్దరు మిస్టరీ స్పిన్నర్స్ అయితే ఉన్నారో, ఇక్కడ పక్క కూడా స్పిన్ ఆడే బ్యాటర్స్ మంచిగా ఉన్నారు. ఇందాక చెప్పినట్టు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వీళ్ళందరూ ఒకవేళ వాళ్ళని రన్స్ ఆపి ఒక 2-3 వికెట్లు తీసే కేకేఆర్ ఇన్ టు ద మ్యాచ్. అది వాళ్ళు అడ్జస్ట్ అయ్యారనుకోండి బ్యాటర్స్, ఇంకా అప్పుడు ముంబై 220, 230కి చేరిపోతుంది. సో దట్ విల్ బి ద డిసైసివ్ ఫ్యాక్టర్ ఈ మ్యాచ్లో. చూడండి అక్కడే డిసైడ్ అవుతుంది మ్యాచ్ ఎటువైపు పోతుందో. అయితే ఇప్పుడు మనం ప్రెడిక్షన్ వైపుకి వచ్చేద్దాం. అసలు ఈ మ్యాచ్ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది? చాలా కష్టం. బౌలింగ్ చూసుకుంటే డెఫినెట్లీ కేకేఆర్ లిటిల్ సుపీరియర్ ఉన్నారు ముంబై ఇండియన్స్ కంటే.
ఎందుకంటే బూమ్రా ఇంకా అక్కడ రాలే, ఫిట్ అవ్వలే కాబట్టి. అందుకొని బూమ్రా వస్తే ఈక్వల్ అయిపోవాలి. కానీ వితౌట్ బూమ్రా ఐ థింక్ కేకేఆర్ ఈస్ హ్యావింగ్ బెటర్ బౌలింగ్ అటాక్. స్వింగ్ చేసే బౌలర్స్ ఉన్నారు, స్లోర్ వన్ వేస్తారు, అండ్ మిస్టరీ స్పిన్నర్స్ మధ్యలో ఉన్నారు. బ్యాటింగ్ విషయానికి వస్తే ఈక్వలీ ప్లేస్డ్ ఇద్దరు దగ్గర పవర్ హిట్టర్స్ ఉన్నారు. టాప్ టు బాటమ్ చాలా మంచి స్పిన్ ఆడే ప్లేయర్స్ కూడా ఉన్నారు, మంచిగా ఉన్నారు. కాబట్టి బ్యాటింగ్ ఈజ్ ఈక్వల్ పవర్. అందుకనే ఈ మ్యాచ్ నేను ఎవరు గెలుస్తారో చెప్పాలంటే టాస్ తర్వాత డిసైడ్ అవుతుంది. అందుకని ఐ విల్ సే సెకండ్ బ్యాటింగ్ టీమ్ టు విన్ దిస్ గేమ్ 60%. దట్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్. మరి మీరేమంటారు? ఎవరు గెలవబోతున్నారు? ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఎవరు ఉండబోతున్నారు? గేమ్ ప్లాన్స్ ఎట్లా ఉండొచ్చు అన్ని కింద కమెంట్ చేయండి. ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. Till then, take care. Bye-bye.